హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వుడ్ బ్లాగ్స్ అండి. ఈరోజు చోలే మసాలా కర్రీ చపాతీ చేశాను. అది ఎలా చేయాలో చూద్దాం రండి. శనగలు ఒక నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నానండి పక్కన. అవి నానిపోయినాయి బాగా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెమ్మలు కొన్ని, అల్లం కొంచెం, వెండి కొబ్బరి కొంచెం వేసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అవి పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా, మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలండి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలండి. పక్కన 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. తర్వాత 2 టమాటాలు కట్ చేసి మిక్సీ పట్టేసి పెట్టానండి. టమాటా జ్యూస్ కూడా వేసుకోవాలి. దాంట్లో టమాటాలు కూడా కట్ చేసి మిక్సీ పట్టి పెట్టాను. తర్వాత మసాలా దినుసులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. 2 కట్ చేసి పెట్టాను పక్కన, చూడండి వేసేసాను. ఇవి కూడా కొంచెం వేగాలండి, బాగా ఎర్రగా రావాలండి, కొంచెం వేగిపోవాలి. బాగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఆ తర్వాత చూడండి వేగిపోయింది. ఇప్పుడు టమాటా జ్యూస్ కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చి అవి కట్ చేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం పేస్టు. పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి. ఆ కొబ్బరి ప్లేస్లో జీడిపప్పు వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇట్లా కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చిమిర్చి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. మనకు ఆయిల్ పైకి వచ్చినప్పుడు అప్పుడు టమాటా జ్యూస్ వేసుకోవాలి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు జీలకర్ర పౌడర్ 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, గరం మసాలా పౌడర్ 1 స్పూను వేసుకోవాలి. తర్వాత టమాటా జ్యూస్ వేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, అది వేసుకోవాలి. వేసుకొని టమాటా కూడా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి టమాటా కూడా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి బాగా. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము సరిపోతుంది. కారము ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు శనగలు పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. వాటర్తో సహా వేసుకొని అందులో ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఇలా ఉడికిపోయినాయి. అంతే అండి, చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి. దీంట్లో కస్తూరి మేతి కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర వేసాను, కస్తూరి మేతి కూడా వేస్తున్నానండి. చూడండి ఇంత నలిపి కొంచెం అలా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగుంటుందండి చాలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి.